హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డైలీ కిచెన్ అండి. ఈరోజు మన రెసిపీ చికెన్ కూర ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తున్నాను. చాలా తొందరగా అయితే అయిపోయింది. ఒక్కసారి చూడండి లాస్ట్ వరకు. ఇది బ్యాచిలర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. కూర బయట కొనుక్కుంటే మనకి నచ్చినంత తినలేము కదా, అదే మనం ఇంటి దగ్గర అంతే డబ్బులు పెడితే మనం ఇంటి మొత్తం తినొచ్చు కూరని. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్టు, పెరుగు, హోల్ వీట్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ 1/2 kg చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపిన ఈ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 అవర్ సరిపోతుంది. నేనైతే ఇక్కడ బయట 2 అవర్స్ అయితే ఉంచుకున్నానండి. తర్వాత ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఆన్ చేసి గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 1 యాలక్కాయ చెక్క చిన్నది వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ ముక్కలను వేసుకున్నాము ఇక్కడ. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చూసారా ఇక్కడ పైకి మనకి వచ్చేసింది వామ్ మోడ్లోకి, అంటే ఈ హీట్లో అది ఉడికిపోయిందని అర్థం. తర్వాత మళ్ళీ చూడండి కుకింగ్ మోడ్లోకి పెట్టుకున్నాము. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, నేనైతే ఇక్కడ 2 అవర్స్ బయటని పెట్టుకున్నాను అన్నాను కదా, ఆ చికెన్ మిశ్రమాన్ని అయితే మనం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి ఇప్పుడు కుకింగ్ మోడ్లోనే ఉంది. ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇక్కడైతే ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, మనకి మాడిపోతుంది అనే సమస్య ఉండదండి. మనం మామూలుగా వండేటప్పుడు అయితే కళాయిలో ప్రతిసారి చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం టమాటాలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా ఉడుకుతుందో చికెన్ అనేది. దీంట్లో చాలా తొందరగా అయిపోయిందండి మన కళాయిలో కంటే, ఎందుకంటే ఆ హీట్ వల్లనేమో చాలా ఎర్లీగా అయిపోయింది. మ్యారినేట్ చేసిన టైమే ఎక్కువ తప్ప చికెన్ అయితే కూర అయితే మనకి ఒక పావు గంటలో ఉడికిపోయిందండి. ఇప్పుడు వామ్ మోడ్లోకి వచ్చేసింది చూడండి. మనం ఏ విధమైన వాటర్ కూడా వేసుకోలేదండి. చాలా టేస్ట్గా అయితే ఉందండి కూర అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటంటే కరెంట్ కుక్కర్లో చూడండి ఇప్పుడు నేను స్విచ్ అయితే ఆఫ్ చేసేసానండి. మనం మధ్య మధ్యలో అక్కడ వామ్ మోడ్లోకి వచ్చేస్తుంటే మనం సెట్ చేసుకోవాలండి, అంతే, మరి ఇంకేమీ ప్రాబ్లం లేదు. ఈ చికెన్ కూర అయితే మాత్రం నాకు దీంట్లోనే చాలా తొందరగా అయిపోయింది అని అనిపించిందండి కళాయిలో కంటే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మరిన్ని రెసిపీస్ కరెంట్ కుక్కర్లో మీకు కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని రెసిపీస్ నేను కరెంట్ కుక్కర్లోనే చేస్తున్నాను.